జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకం అప్రహితంగా అమలు చేస్తామని ప్రకటించారు. తాజాగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల పేరుతో ఇల్లు నిర్మించినా ఆశించిన ఫలితాలు పొందలేకపోయారు. గులాబీ కార్యకర్తలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారని ఆరోపణలు మూటగట్టుకున్నారు. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై ఫోకస్ పెట్టారు. నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ భావించింది. కానీ ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుతో రాజకీయ రంగు పులుముకుంది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించలేదని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలో ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లొల్లిపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలు పెడదామనుకున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఆందోళన కొనసాగుతున్నాయి. ఇందిరమ్మ కమిటీల ఎంపిక కూడా లోపభూయిష్టంగా ఉందంటూ ఆరోపణలు వినొస్తాయి. సాక్షాత్తు రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ సభలో ఎక్కడ మాట్లాడినా ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి జరిగితే ఉపేక్షించేది లేదు, అర్హులకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, అనర్హులు ఉంటే మాత్రం వాటిని ఏరివేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలని విచారించకుండా కొంత ఆలస్యం చేయడంతో వివిధ జిల్లాలలో కూడా ఇందిరమ్మ లబ్ధిదారుల ఆందోళన రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇటు సూర్యాపేట జిల్లా కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు, లేదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు. తాజాగా జూలుపాడులో కూడా ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రామదాస్ నాయకు సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసినప్పుడు నీకు అర్హురాలివి, నీకు 80% ఇల్లు మంజూరు చేస్తామంటూ ప్రకటించి తిరిగి ఇందిరమ్మ కమిటీల జాబితాలో ఆ మహిళ పేరు లేకపోవడంతో ఆమె కూడా ఆందోళన తీరిన నేపథ్యం. కొంతమంది సెల్ టవర్లకి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాల్వంచలో అనర్హులకు 3 అంతస్తుల బిల్డింగ్, 4 అంతస్తుల బిల్డింగ్ ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆరోపణలు వచ్చిన వెంటనే ఎందుకు సంబంధిత అధికారులు విచారించడం లేదు, ఆ విచారణ చేసిన తర్వాత సంబంధిత వ్యక్తుల మీద ఎందుకు క్రిమినల్ కేసులకు పోవటం లేదు అంటే ఇలాగే కొనసాగితే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం గతంలో ఏ రకమైతే డొల్లతనం ఉందో అదే డొల్లతనం తిరిగి పునరావృతమయ్యే అవకాశం ఉంది. అయితే దాంతోపాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకో 2 నాలుకల ధోరణి అవలంబిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ముందు ఒక మాట, ఆ తర్వాత మరొక మాట మార్చడం చాలా వెనతో పెట్టిన విజయంగా కనపడుతుంది. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక లేదా ఇందిరమ్మ ఇండ్ల పథకం విషయంలో పలుమార్లు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు పలు సందర్భాల్లో ప్రస్తావించిన అంశాన్ని మరొకసారి గుర్తు చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద
మేము మంజూరు చేసి 600 స్క్వేర్ ఫీటు ఎస్ఎఫ్టీతో పాటు మీరు అదనంగా ఎంతైనా మీ స్తోమతను బట్టి ఇల్లు కట్టుకోవచ్చు, మేము ఇచ్చేది మాత్రం 5 లక్షల రూపాయల వ్యయం, అది 600 స్క్వేర్ ఫీట్ వరకు అంటూ ఆ రోజు పలు బహిరంగ సభల్లో ప్రజల ముందు చెప్పిన మాట. తీరా అదేవిధంగా 600 ఎస్ఎఫ్టీ ప్రభుత్వం ఇస్తుంది కదా, మరో 200-300 ఎస్ఎఫ్టీ కొంత పెట్టుకుంటే పిల్లలకు ఉపయోగపడుతుంది, 2 పిల్లలు 2 కొడుకులు ఉంటే చెరొక పోర్షన్ కింద లెక్కించుకొని ఆ రకంగా ఒక 800 ఎస్ఎఫ్టీ 1000 ఎస్ఎఫ్టీకి ఇల్లు నిర్మాణానికి పునాదులు కూడా సిద్ధం చేసుకున్నారు. తీరా గత నెల రోజుల నుంచి 600 ఎస్ఎఫ్టీకి మించి ఒక్క ఎస్ఎఫ్టీ పెరిగినా అనర్హుల జాబితాలో వెళ్ళిపోవటం, తీరా లబ్ధిదారులు లబోదీపమంటం అనేది గ్రామాలలో కొనసాగుతుంది. అంటే గతంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభాముఖంగా మేమిచ్చేది 600 ఎస్ఎఫ్టీ, ఆ తర్వాత మీరు ఎంతైనా పెంచుకోవచ్చు, మీరు వెనక ఇంకో గది పెంచుకోవచ్చు లేదా వైశాల్యం పెంచుకోవచ్చు అంటూ పలు సందర్భాలు ప్రస్తావించారు. తీరా పథకం అమలుకి రంగం సిద్ధమై లబ్ధిదారుల జాబితా సిద్ధమైన తర్వాత కేవలం 600 ఎస్ఎఫ్టీకి మించి ఒక్క ఎస్ఎఫ్టీ పెరిగినా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హులు కాదంటూ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు నిర్బద్ధంగా ఆన్లైన్లో తీసేస్తున్నారు. దీంతో కూడా గ్రామాలలో చాలా జిల్లాలలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. గతంలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 600 ఎస్ఎఫ్టీ మించి మీరు ఎంతైనా పెట్టుకుని మేము ఇచ్చేది అంత 5 లక్షల రూపాయల వరకు అన్నప్పుడు ఆ తరహాలో పెడితే కొంత పెద్ద కుటుంబం వాళ్ళు ఇంకో గదో 2 గదిలో వెనక ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం లేదా దాన్ని కొంచెం పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వెసులుబాటు అనేది ప్రభుత్వం కల్పిస్తే సామాన్యులు లేదా మధ్యతరగతి నిరుపేదలు ఒక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అవసరమైతే అధికారులతో రివ్యూ చేసినప్పుడు ఒక 100-200 ఎస్ఎఫ్టీ అంటే ఇంకొక 50-60 వేలు పేదలు పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఏదైతే ఫ్రంట్ ఎలివేషన్ ఉందో ఇందిరమ్మ పథకం సంబంధించి ఇల్లు పొజిషను, ఆ ఫ్రంట్ ఎలివేషన్ డిస్టర్బ్ కాకుండా కొంత విస్తరించుకుంటానికో లేదా వెనక ఇంకో గది 2 గదులు కట్టుకుంటానికో అవకాశం కల్పించే విధంగా అధికారులకు సూచన ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ 600 ఎస్ఎఫ్టీ అనగానే మళ్ళీ అదే చిన్నపాటి గూడు తిరిగి కట్టుకోవాలంటే మళ్ళీ అదనపు భారం. కాబట్టి సామాన్య ప్రజలు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజల ఆశలు ఆలోచనలు తగ్గట్టుగా ప్రభుత్వం ఆ పథకానికి రూపకల్పన చేసి 600 ఎస్ఎఫ్టీ వరకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు బరాబరుగా కడితేనే ఇవ్వండి, నిజాయితీగా నిక్కచ్చిగా నిజమైన లబ్ధిదారులు సెలెక్ట్ చేయండి. కానీ విస్తీర్ణం విషయంలో కొంత వెసులుబాటు కల్పిస్తే మాత్రం బాగుంటుంది. భవిష్యత్తులో కూడా మళ్ళీ ఆ కుటుంబాలు మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే పెద్ద వృధా ప్రయాసం ప్లస్ వ్యయంతో కూడుకున్న ప్రయాస. కాబట్టి ఈ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 600 ఎస్ఎఫ్టీకి మించి అయినా మాకు సంబంధం లేదు, కేవలం 600 ఎస్ఎఫ్టీ వరకు ఫ్రంట్ ఎలివేషన్ ఇందిరమ్మ ఇల్లు నమూనా వచ్చే విధంగా అనుమతులు ఇస్తే బాగుంటుంది. ఆ దిశగా ఆలోచించాలని చెప్పి లబ్ధిదారులు కోరుతున్నారు. ఒక మంచి పథకం ఇందిరమ్మ పథకం ఇల్లు లేని నిరుపేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలకు ఒక గూడును కల్పించే బృహత్తరమైన పథకం. కాబట్టి ఇందిరమ్మ పథకం ఎంపికలో కానీ లబ్ధిదారుల ఎంపిక దాంతోపాటుగా లబ్ధిదారులకు అందించే నిధులు సక్రమంగా అందిస్తూ అనర్హులకు ఎక్కడ కూడా అవకాశం లేకుండా అర్హులకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తే కనుక ఒక పథకం మంచి పథకం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల్లో చిరస్థాయికి నిలబడే అవకాశం ఉంది. మినిమం 40-50 సంవత్సరాలు ఆ ఇల్లు నమూనా చూడగానే ఇది ఇందిరమ్మ ఇల్లు పలానా కాంగ్రెస్ గవర్నమెంట్ పలానా ముఖ్యమంత్రి సమయంలో ఇచ్చారనేది ఒక ఐకాన్గా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించి ఇందిరమ్మ పథకం నిర్మాణంలో జరుగుతున్న లోటుపాట్లు కావచ్చు లేదా లబ్ధిదారుల డిమాండ్లు ఇవన్నీ కూడా పరిలో తీసుకొని ఒక మంచి పథకాన్ని సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్లే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి జెన్సీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.